తిరుమలలో మనము తలనీలాలను అర్పించుకుంటాము ఎందుకు తెలుసా? మొట్టమొదట వెంకటేశ్వర స్వామి చీమల పుట్టలో ఉండే అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ఆవు రూపం దాల్చి రోజు చీమల పుట్టల దగ్గరికి వచ్చి పాలిచ్చేవాడు. అది గమనించిన ఆవులు కాపరి ఈ ఆవుపైకి తన గొడ్డలిని విసురుతాడు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆవుకు అడ్డంగా నిలబడతాడు. దానితో వెంకటేశ్వర స్వామి తలకి తగిలి రక్తం కారి దెబ్బ తగులుతుంది. కొన్నాళ్ళకి ఆ దెబ్బ అయితే తగ్గిపోతుంది, కానీ ఇక్కడ వెంట్రుకలు మాత్రం రావు. రోజు వెంకటేశ్వర స్వామి కొండపై నిద్రపోతూ ఉండగా ఆకాశ మార్గంలో వెళ్తున్న దేవి అనే గంధర్వ కన్య వెంకటేశ్వరుని చూసి కిందికి వస్తుంది. తనకి తగిలిన దెబ్బను చూసి ఎంతో బాధతో తన తల నుంచి కొన్ని వెంట్రుకలు తెంపి వెంకటేశ్వరునికి ఇస్తుంది. ఇప్పుడు వెంకటేశ్వరుడు ఇలా చెబుతాడు, అందం కోసం నీ అందాన్ని పాడు చేసుకున్నావు కదా. ఈ యుగంలో కొండ మీదకి వచ్చిన నా భక్తులు మా జుట్టుని ఇచ్చే సాంప్రదాయం మొదలవుతుంది. ఆ జుట్టు యొక్క శక్తి అంతా వేరే భూలోకంలో ఉన్న నీకు దక్కుతుంది అని చెబుతాడు. దేవుని దగ్గర తలలీలలు అర్పిస్తే తనలో ఉన్న అహంకారం, అసూయ, ద్వేషాలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం. ఇలాంటి